మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి మీ ముందుకు మరొకసారి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనస్తుడా చెల్లిస్తున్నాం. ఈ పూట నీ మాటలు ధ్యానించడానికి నీ ఆత్మనామెత్తి మా మధ్యలో ఉంచండి ప్రభువా. ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. బిడ్డలు ప్రభువా అందించడానికి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రభువా బిడ్డల యుద్ధకు వెళ్ళడానికి నీవు ఇచ్చిన ఈ కృపను బట్టి అయా ఈ మాటలు ప్రతి ఒక్కరూ ఆలకించి అర్థం చేసుకుని అనుసరించే బాధ్యత దయచేసి ప్రభువా అయా ఇది వ్యర్థము కాకుండా తండ్రి నిష్ప్రయోజనం కాకుండా ప్రతి ఒక్కరు హృదయాలు నాటబడి సహాయం చేయమని యేసునామడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ పూట మనము ధ్యానించుకోబోయే అంశం ఏంటి అంటే సింహమును జయించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సింహమును సంహరించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము ధ్యానం చేస్తే యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినో ఒకడు మేకపిల్ల చీల్చినట్లుగా అతడు దాన్ని చీల్చెను. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా మేకపిల్ల చీల్చినట్లుగా సింహమును చీల్చాడు, సింహమును జయించాడు. ఆ పైన ఒక మాట ఉంటుంది, అది త్రోవలో ఎదుట నిలబడి బొబ్బిరించినప్పుడు గర్జిస్తూ సంసోను దారి మార్గమున సంసోను వెళ్తున్న మార్గములో రంకెలేసుకుంటూ గర్జిస్తూ అరుస్తూ కేకలు వేసుకుంటూ వస్తున్న ఆ సింహాన్ని ఒక మేకపిల్ల ఎలాగైతే చీల్చినట్లుగా సింహమును చీల్చాడో ఈ పూట నేను చెప్పబోయే మాట ఏంటి, నీ ఎదుట ఉన్న సింహమును నువ్వు కూడా చీల్చాలి. నీ ఎదుట ఉన్న సింహం ఏంటి అనేది జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ విషయాలు చాలా దేవుడు మాటలు మనకు అందించి ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్న గర్జించు సింహము మన పరిస్థితులే కావచ్చు, మనకు శ్రమలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఇరుకులే కావచ్చు, మన ప్రతికూల పరిస్థితులే కావచ్చు, క్లిష్టమైన పరిస్థితులే కావచ్చు, మనకున్న ఆటంకలే ఈ సింహములుగా మన ఎదుట గర్జిస్తూ మన ఎదుట నిలబడవచ్చు. దాన్ని జయించుటకు, దాన్ని సంహరించుటకు, దాన్ని చంపడానికి దేవుడు మనకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు తోడై ఉంటాడు అంటే, ఎందుకు దేవుడు మనకు తోడై ఉండాలి అంటే, సంసోను బలవంతుడైనా కావచ్చు కానీ సంసోను దేవుని ఆత్మను కలిగి ఉంటేనే బలవంతుడు. మన శక్తి వల్ల కానీ మన బలం వల్ల కానిది దేవుని శక్తి వల్ల, దేవుని ఆత్మ వల్ల మాత్రమే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మంచి మాట రాయబడింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు మోషే కొంతమందిని ఏర్పరచుకొని 12 మందిని కానాను పరిస్థితులు ఎలాగున్నాయో చేరుకోబోతున్న దేవుడు వాగ్దానం చేసిన దేశము, దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ ప్రదేశము, ఆ స్థలం ఎలాగుందో పంపించటానికి 12 మందిని ఏర్పరచుకొని పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి మోషేకు చెప్పిన సమాచారం ఏంటి అంటే, అందులో 10 మంది ఒక గ్రూప్ అయితే ఇద్దరు ఒక గ్రూపుగా ఉన్నారు. 10 మంది చెప్పే అబద్ధ సాక్ష్యం ఏంటి అంటే, మనము వారిని జయించలేము అంటాడు. 13వ అధ్యాయం లాస్ట్లో అంటాడు, మనకంటే వారు బలవంతులు అంటాడు. మనం వారిని జయించలేం. రెండోది, మనకంటే వారు బలవంతులు, మన వారి దృష్టికి మిడతల వలె కనబడుతున్నాం, ఆ దేశం మనల్ని భక్షించే దేశము అని చెడ్డ సమాచారము తెస్తాం. ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 14వ అధ్యాయం 1వ వచనం అంటారు, వారు సర్వ సమాజం అంతా ఎలుగెత్తి కేకలేసిందంట. దేవుడిచ్చే దేశము మమ్మల్ని తినేసే దేశమా? దేవుడిచ్చే దేశము మమ్మల్ని మింగేసే దేశమా? దేవుడిచ్చే దేశము మాకు అపజయించే దేశమా అని వారందరూ ఏడుస్తూ ఎలుగెత్తి కేకలు వేస్తున్న సమయం అది. ఆ పైన వారు చెప్పే సమాచారం, అబద్ధ సాక్ష్యం ఏంటి అంటే, మనము వారికంటే బలవంతులం కాదు, మనకంటే వారు బలవంతులు, మనకంటే వారి గొప్పోళ్ళు, మనం వారి దృష్టికి మిడతల్లా కనబడుతున్నాం,
వారే మనల్ని జయించగలరు, కానీ ఆ దేశం మనల్ని తినేస్తుంది. ఎందుకు అంటే మనం మిడతల్లా కనబడుతున్నాం. సాతానుకి ఎప్పుడు కూడా మనలో బలహీనత తెచ్చే మొదటిది ఏంటంటే తెలుసా, నీ బలం మీద కొడుతుంటుంది, నీ బలహీనత మీద కొడుతుంటుంది. నువ్వు దేనికైతే లొంగిపోతావో, దేనికైతే నువ్వు పడిపోతావో అది నీ ముందుకు వచ్చి పెడుతుంటుంది. నువ్వు ఒక విషయంలో ఒక విజయాన్ని సాధిద్దామన్నా, ఒక గెలుపును పొందుకుందామనుకున్నా, ఒక గురి ఎత్తుకు చేరాలనుకున్నా, ఒక లక్ష్యాన్ని సంపాదించుకోవాలనుకున్నా, నువ్వు ఎందులోన్నా సక్సెస్ కావాలంటే ముందు నిరాశ నిస్పృహలో కొన్నిసార్లు మనల్ని కొంతమంది కొన్ని విధాలుగా మనల్ని డిస్పాయింట్ చేసేస్తుంటారు. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు జయించలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్పేస్తుంటారు. కానీ మన యెహోవా తోడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం వాటిని భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. గర్జించు సింహము ఎంత శక్తి కలిగినదైనా కానీ దేవుడు ఆ గర్జించు సింహము కంటే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే సంసోను తన బలాన్ని నమ్ముకోలేదు. సంసోను దేవుని చేత ప్రేరేపించబడి మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చాడు. ఏంటంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ సంసోను మీద ఉంది కనుక. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని బలాన్ని నమ్ముకున్నవాడు దేనికి భయపడవలసిన పని లేదు, అధైర్యం తెచ్చుకోవాల్సిన పని లేదు. అందుకే 14:9 అంటాడు, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకి ఆహారం అవుతారు. మనం వారికి ఆహారం కాదు, వారే మనకి ఆహారం అవుతారు. మన వారి దృష్టికి మనం మిడతల కాదు, మన దృష్టికి వారు మిడతల్లాగా బలహీనులుగా కనబడతాం. ఎందుకు అంటే దేవుని శక్తి కలిగిన వారు మనం. దేవునికి స్తోత్రం. కాలేబు చెప్పిన సమాచారం, యెహోషువ చెప్పిన సమాచారం చాలా మంచి సమాచారం. మనకివ్వబోతున్న దేశం మంచి దేశము, పాలు తేళ్లు ప్రవహించే దేశము. మనం దాన్ని చూసి భయపడవలసిన లేదు. దేనికి భయపడుతున్నావో, దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి నువ్వు దిగులు పడి చింతపడి దుఃఖపడుతున్నావో దానికి దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు మారలేదని, కుటుంబంలో లేకపోతే ఆడపిల్లకి వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో సక్సెస్ కాలేదని, లేకపోతే కొన్ని విషయాల్లో మనం హెచ్చించబడలేదని, మనము శ్రమల్లో పాలైపోతూ ఆ ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లోంచి, కష్టకాలం నుంచి మనము ప్రయాణం చేస్తున్నామని చాలాసార్లు దిగులు పడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాం. కానీ అక్కడ కాలేబు అంటాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడవలసిన పని లేదు అంటాడు. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేనికి భయపడుచున్నావో, ఎవరికి భయపడుతున్నావో, ఏ విషయంలో దిగులు పడుతున్నావో, చింతిస్తున్నావో, దేనికి దుఃఖపడుతున్నావో, నీ చిత్తయావత్తులన్నీ దేవుని మీద వేసేసుకో. దేవునికి స్తోత్రం. చెప్పి భయము చెందకు భక్తుడా అని పాట ఉంటుంది. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకములో కాదు ఏది శాశ్వతము కాదు. దేవునికి స్తోత్రం. చేద్దాం. భయపడవలసిన పని లేదు. ఐదర్య పడవద్దు క్రైస్తవుడు. గర్జించు, అది ఎంత శక్తి కలిగినా సరే కానీ దేవుని ఆత్మ కలిగి ఉంటే దాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా ప్రతి సమస్యను, ప్రతి శ్రమను, ప్రతి బాధను, ప్రతి ఇరుకును రెండుగాను చీల్చి పడేస్తాం. నీ త్రోవలో విర్రవీగుతూ గర్జిస్తూ బొంబెరిస్తూ అరుస్తున్న ప్రతి ఆటంకమును దేవుడు తొలగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవుడు తోడై ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే మనల్ని తప్పిస్తాడని కాదు. దేవుడు తోడై ఉన్నాడు అంటే సమస్య నుంచి తప్పిస్తాడు, బాధ నుంచి తప్పిస్తాడు అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ ఇబ్బంది నుంచి తప్పించండి, ఈ శ్రమ నుంచి తప్పించండి, ఈ ఇరుకు నుంచి తప్పించండి. ఈ ప్రార్థనలు కాదు. దేవుడు తోడై ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే శ్రమను జయించే శక్తినికి ఇస్తున్నాడు అని అర్థం. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, ఇప్పుడు సంసోను, ప్రభువాని నాకు తోడై ఉన్నాడు అంటే సింహం పక్కకు పోవాలి. సింహాన్ని జయించే శక్తిని కోరుకున్నాడు సంసోను. అలాగే మనము సమస్య పక్కకు పోవాలని కోరుకోడు, సమస్య నాకు రాకూడదని కోరుకోకూడదు. అయ్యో ఈ శ్రమ నుంచి ఎలా విడిపించాలని దిగులు పడే పరిస్థితులు మనకు రాకూడదు. ఏం చేయాలంటే ఈ శ్రమ నుంచి ఎలా తట్టుకోవాలి, అయ్యా ఈ శ్రమల నుంచి ఎలా నిలబడాలి, ఈ శ్రమలో ఎలా నేను బలపడాలి, దేవునికి ఎలా మహిమ తేవాలి, దేవుని ఈ మార్గంలోని ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడు మనకు తోడై ఉన్నాడంటే గల కారణం ఏంటి అంటే, దేవుడు మనకు తోడై ఉన్న దర్శనం ఏంటంటే శ్రమలు రాకూడదే, బాధలు రాకూడదే, అయ్యో మనకు దేవుడు తోడు లేడే, మనకు దేవుడు మన దగ్గర లేడే, అయ్యో మనతో లేడే అని మనం చాలాసార్లు బాధపడతాం. శ్రమలతోనే దేవుడు ఉన్నాడు. ఎందుకు అంటే శ్రమంలో నుంచి నడిపించటానికి, ఇరుకుల్లోంచి నడిపించటానికి,
క్రైస్తవుడు ఈ లోకపు అరణ్యవాసి అంటాడు. అరణ్యవాసి ఎక్కడ ఉంటాడు తెలుసండి? అడవుల్లో, మొలల్లోని, ఎవిరికల్లోను, రాళ్ళ రప్పల మధ్యలోంచి క్రైస్తవుడు గాయపడుతూ శ్రమపడుతూ ఇబ్బంది పడుతూ కొలువులో కాల్చబడుతూ సువర్ణవలే మార్చబడుతున్న క్రైస్తవుడే దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. సులువుగా దేవుని మందిరికి వచ్చేసి ఇంకే ఈ టైంలో చర్చిలు లేవు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు కాబట్టి ఖాళీగా ఇంటికాడ గ్రూపులుగా సోదెట్టుకోవడం, లేకపోతే ఖాళీగా తినేసి పడుకోవడం, ఇదే పనితో ఉండడం కాదు. నీకు సమయాన్ని దేవుడు ఇచ్చాడు కనుక పక్షురాజు తన బలాన్ని పూడ్చుకోవడానికి గూటి దగ్గరికి వెళ్ళి తనకున్న ఏకలన్నీ పీకేసుకుంటుంటాను. ఎదుగు తెలుసా? రాబోయే కాలము ఇంకా ఎత్తెత్తుకి యెహోవా కొరకు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె తన రెక్కలు చాపుతూ పైకి ఎగురును. ఎలా ఎగురుతుంది అంట? పైకి ఎలా ఎగురుతుందో తెలుసా? తన రెక్కలన్నీ గూట్లో లాగేసుకుంటుంది. తన గోర్లన్నీ ఊడిపోతాయి ఆ గూటులోనే కొంత సమయం అయిన తర్వాత రెక్కలు కొత్తగా వస్తాయి, గోర్లు కొత్తగా వస్తాయి. ఆ సమయమే దాచబడిన సమయం. ఏలియాతో అంటాడు దేవుడు, నీవు ఆ పర్వతం మీద దాగు ఉండుమో అంటాడు. ఎందుకు దాగు ఉండాలి తెలుసా? యెహోవా పోషించువాడై ఉన్నాడు. రెండవది, దాగున్న చోటు దగ్గరికి వెళ్ళి నువ్వు ఖాళీగా ఉండడం కాదు, యెహోవా కొరకు కనిపెట్టేవాడై ఉండాలి. ఈ పరిస్థితుల్లో తారుమారైపోతున్నాయి. ఈ పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనం చేయవలసినది ఈ సమయంలో భక్తిలో మనం స్థిరపరచబడాలి, బలపరచబడాలి. దేవుని సన్నిధిలో ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కంసాలి వాడి దగ్గరికి ఒక పాప వెళ్ళిందంట. ఆ కంసాలి వాడు వెండిని కరగతీస్తూ ఉన్నాడంట. అగ్గిలో వేసి, ఆ కొలుములో వేసి వెండిని కరగతీస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ చిన్నపిల్ల అందంట, అంకుల్ నువ్వు ఎందుకు ఈ వెండిని ఆ అగ్గులో వేస్తున్నావు అన్నాడంట. అప్పుడు అన్నాడంట కంసాలి, అమ్మా ఈ వెండి సువర్ణంగా మార్చబడాలి అంటే, తలతలగా మెరాలి అంటే ఈ మలినం, ఇందులోంచి మలినం పోవాలి, మట్టి పోవాలి, అందుకేనమ్మా కాలుస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ పాప అందంట, ఇందులోంచి మట్టి అంతా పోయి ఆ వెండి తలతల్లగా మెరుస్తుందని ఎలా తెలుస్తుంది అంకుల్ అందంట. అప్పుడు ఆ కంసాలి వాడు అంటాడంట, చాలా నవ్వుతూ చాలా మంచి విషయం చెప్తుంటాడు, అమ్మా ఇందులో మట్టి అంతా పోయిందని, ఈ వెండి మాత్రమే మిగిలిందని, తలతలగా మెరిసిందని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ వెండి పాత్రలో నా ముఖము కనబడినప్పుడు, నా ప్రతిబింబము ఆ వెండి పాత్రలో కనబడినప్పుడు నాకు అర్థమవుద్ది, దీంట్లో మట్టి అంతా పోయింది, ఇది తలతలగా మడుస్తుంది అంటే, నా ప్రతిబింబం ఇందులో కనబడింది అంటే ఈ వెండిలో ఇంక ఏ శుద్ధం, ఏ అపరిశుద్ధమైనది, ఏ మలినము లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శోధించబడినప్పుడు సువర్ణంగా ఇప్పుడు మార్చబడతాము అంటే మనలో ఉన్న ప్రతి పాపము, మనలో ఉన్న ప్రతి అపవిత్రత, మనలో ఉన్న ప్రతి దుష్ట శక్తుల్లో లేకపోతే దుష్ట ఆలోచనలు, దుష్ట అలవాట్లన్నీ తొలగించబడుతూ ఉన్నప్పుడు మనలో నుంచి దేవుడు తన ప్రతిబింబం నుంచి చూడాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. నిన్ను చూసినప్పుడు ఆయన కనబడాలి. అందుకే దేవుని వాక్యం అద్దం వంటిది అంటాడు. అర్థమైన వాక్యాన్ని, అద్దం వంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంటే నిన్లో చూసుకున్నప్పుడు ఆయన మొహం కనబడదు, నీలో చూసుకున్నప్పుడు ఆయన మొహం కనబడదు. కానీ ఇప్పుడు దేవుడు మనం చూస్తుంటే ఎవరి మొహం కనబడుతుంది? సాతాను మొహం కనబడుతుంది, అవునా? అపవాది శక్తులు కనబడుతున్నాయి. నేను చూస్తుంటే క్రైస్తవుడా, విశ్వాస, వేషధార, ఇదే టీడు, యేసును నమ్ముకున్నప్పుడు ఒకలా ఉన్నాడు, గుళ్ళోకి వెళ్తే ఒకలా ఉన్నాడు, గుడి బయట ఉంటే ఒకలా ఉన్నాడు అంటున్నారా? లేకపోతే నిన్ను చూసినప్పుడు ఆ వ్యక్తికి ఏ కనబడుతుంది? నిన్ను చూసినప్పుడు ఆ వ్యక్తికి, లేకపోతే లోకంలో ఉన్న దేవుని ఎరగలేని వ్యక్తి అయినా, అవిశ్వాస అయినా, విశ్వాస అయినా, దేవుని నమ్ముకున్నవాడైనా ఎవరైనా నిన్ను చూసినప్పుడు వారు చెప్పే రిపోర్ట్ లేకపోతే సాక్ష్యం ఏంటి? క్రైస్తవుడిగా పొందుకున్నావు, నీలో దేవుని రూపము కనబడుతుందా? ఆ కంసలన్నాడు, ఈ వెండి పాత్రలో నా ముఖం కనబడేంత వరకు దీన్ని శుద్ధిస్తూనే ఉంటాను. శ్రమలు కావివి మహిమ కిరణాలు, శ్రమలు కావివి మహిమ కిరణాలు, శ్రమైనా బాధైనా హింసైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైనా దూషణైనా ఉపద్రవమైనా యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు, యేసు ప్రేమ నుండి
నన్ను వేరు చేయలేవు. శ్రమలు కావివి మహిమ కిరణాలు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చే బాధలు, నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే నిందలు, నీకు వచ్చే శ్రమలు కాదు, దేవునికి మహిమగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. సింహము ఎదురు వచ్చినప్పుడు సంసోను భయపడలేదు. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని ఆ సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చేశారు. నీ ముందు ఉన్న సమస్య, నీ ముందు ఉన్న క్లిష్టమైన పరిస్థితులు, నీ ముందు ఉన్న ప్రతి అడ్డంకులను రెండుగా చీల్చడానికి దేవుని శక్తి, దేవుడు తోడుంటేనే కానీ, ధైర్యం తెచ్చుకొని యెహోవా వైపు చూస్తేనే కానీ వాటిపై నువ్వు జయము పొందుకోలేవు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు తోడై ఉంటే సమస్యలు మేకపిల్ల చీల్చినట్లుగా నువ్వు చోటు చేస్తావు. నీ ఎదుట ఎంత శక్తి కలిగినదైనా ఉన్నా, ఎంత బలమైనదైనా ఉన్నా సరే కానీ నువ్వు భయపడవలసిన పని లేదు. ఆయన తోడు మనకి ఉండకపోతే, బహుశా ఆయన తోడు మనకు లేదనుకోండి, ఆయన తోడు మనకు లేకపోతే మేకపిల్ల కూడా సింహంలా కనపడదు. దేవుడు తోడై ఉంటే సింహము కూడా మేకపిల్ల చీల్చచ్చు. దేవుడు మనకు తోడుగా లేకపోతే, దేవుడు మన పక్షాన లేకపోతే, దేవుడు మనల్ని బలపరచకపోతే మేకపిల్ల కూడా సింహమై మనల్ని భయపిస్తూ ఉంటుంది, అధైర్యపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరికి మనకు లోకువే అండి. చిన్నపిల్లలకు లోకువే, త్రాగుబోతులకు లోకువే, పక్కింటులకు లోకువే. అందరికీ ఏ స్థితిలో నువ్వు ఎందుకు అయిపోతున్నావు అంటే, ప్రతి ఒక్కరికి ప్రతి పరిస్థితికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు శక్తి కలిగిన దేవుణ్ణి, బలము కలిగిన దేవుణ్ణి, దేవుని ఆత్మ కలిగిన ఆ పరిశుద్ధుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మంచి మాట రాయబడింది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహములే ఎవని మృంగుదుమా అని ఎదురుతుందంట, తిరుగుతుందంట. ఎవని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుతున్నదంట. వాడి పనేంటి? ఇక్కడ 2 మాటలు రాయబడింది. ఒకటి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి, రెండవది మెలకువ కలిగి ఉండండి అంటారు. ఈ 2 క్రైస్తవులు కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన ఈ సమయంలో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా ప్రాముఖ్యమైనది ఈ 2. ఒకటి నిబ్బరంగా ఉండాలి. ఏ పరిస్థితులైనా ధైర్యం తెచ్చుకోండి. ఏ ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టమైన పరిస్థితులు వచ్చినా, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఏ అడ్డంకులు, ఆటంకాలు, కుటుంబంలో ఏ పరిస్థితి దుఃఖముకు కారణమైన ఏ స్థితి అయినా సరే నువ్వు నిబ్బరంగా ఉండి ధైర్యం తెచ్చుకో. రెండవది మెలకుగా, క్రైస్తవుడు మెలకుగా ఉండండి. ప్రియులారా, నీ మీదకి కీడు కానీ, అపవాది కానీ, నీ పక్కనే ఉన్న పరిస్థితుల్లో కానీ చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు మెలకుగా లేకుండా నువ్వు ప్రార్థించినా, మెలకుగా లేకుండా నువ్వు భక్తి చేసినా, మెలకుగా లేకుండా నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా కానీ నీ అపవాది, నీ పక్కనున్న అపవాది నీ మీద అటాక్ చేస్తాడు. వేటగాడు కానీ, అడవుల్లో ఉన్న ప్రతి జంతువులు కూడా తన ప్రాణాన్ని రక్షించుట కొరకు ప్రతి క్షణము కూడా అది ఎలర్ట్గా ఉంటాయట. యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు వెళ్ళి కత్తెట్టుకుని నిద్రపోవడం ఏం చేస్తాడు? యుద్ధంలో ఉన్న సైనికుడు, యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు తను కాపాడుకోవడానికి, శత్రువుని చంపడానికి ఎప్పుడైతే రెడీగా ఉంటాడో, నీ ఎదుట ఉన్న సింహము గర్జిస్తూ బొబ్బురిస్తూ నీ మీద పడాలని అనుకుంటున్న ఆ సింహము దాన్ని 2గా చేల్చటానికి నిబ్బరంగా మెలకు కలిగి ఉంటాడు. ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తాడు. వెతుకుచున్నదంట, తిరుగుచున్నదంట. ఎప్పుడు పడగొట్టాలా, నిన్నెప్పుడు పతనం చేయాలా, ఎప్పుడు నిన్ను నాశనం చేయాలా అని ఎదురు చూస్తున్న ఆ సింహానికి నీవు బలహీనం కాదు, నీవు ఓడిపోవద్దు. దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే భలే ఉంటుంది. చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. 17వ అధ్యాయము 33వ వచనంలో, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనడానికి వాడిని పోట్లాడుటకు నీకు బలము చాలదు అంటూ కూడా అంటాడు. నీవు బాలుడవు, బాల్యము నుండే నీకు కత్తి నేర్పలేదు, యుద్ధ నేర్పలేదు కనుక నువ్వు వాడిని జయించలేవు అని సౌలు రాజు అంటాడు. చిన్నపిల్లోడు. అక్కడ దావీదుని ఏమంటాడంటే, బాబు వాడిని జయించాలని వెళ్దాం అనుకుంటున్నావు, యుద్ధం చేయాలనుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ నీకు శక్తి అంత లేదు, బలం అంత సరిపోదు. వాడు చాలా పొడుగు, వాడి ఎత్తు,
వాడి బలము, వాడుకున్న శక్తిని బట్టి నువ్వు వాడి ఎదుట నిలబడలేవు. వాడు బాలుడు, నువ్వు వాడి బాలుడు కాదు, చిన్నపిల్లడే కాదాడు, వాడు చాలా శక్తి కలిగిన వాడు. రెండోది వాడు బలవంతుడు, నువ్వు బాలుడవు. ఇంకో మాట అంటాడు, నీకు బాల్యం నుండి యుద్ధం నేర్పలేదు, కర్ర తిప్పడం రాదు, కత్తి తిప్పడం రాదు, నువ్వు ఎప్పుడు యుద్ధం చేయలేదు, నువ్వు వాడి ఎదుట ఎలాగెళ్ళగలవు అని సౌలు దావీదు అడుగుతున్నాడంట. దావీదు ప్రశ్న చేస్తున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలు, దేవుడు నా పట్ల చేసిన కార్యాలు, దేవుడు నా పట్ల చేసిన అద్భుతాలు ఏంటి అంటే, దేవుడు మనకి ఎందుకు దేవుడు మేలు చేస్తాడు, ఎందుకు దేవుడికి కార్యాలు చేస్తాడు అంటే, ముందున్న కార్యానికి ఈ కార్యాలు విశ్వాసము బలపరచటానికి. గత చేసిన మేలు మర్చిపోయి వస్తున్న మేలు కోసము, రాబోతున్న మేలు కోసం ఎదురు చూడమని కాదు. దేవుడు చేసిన మేలును బట్టి నీ పూర్వము, నీ గత సంవత్సరంలో నీ జీవితంలో చేసిన ఆ సహాయము, ఆ మేలును రాబోయే తరములో, లేకపోతే రాబోయే పరిస్థితుల్లో, రాబోయే సంవత్సరంలో బలపరచడానికి ఆ కార్యాలు. దావీదు అంటాడు, నా బలం ఉంది, ఎందుకు వెళ్తాను, దేవుడు తోడున్నాడు అని చెప్పాల. ఒకరోజు నేను మందర కాస్తున్న సమయంలో, నేను అడవిలో ఒక మందర కాస్తున్న సమయంలో నా గొర్రెలు మేపుకున్నప్పుడు నా మందలోంచి ఒక గొర్రెని ఎత్తుకుపోయింది సింహము ఎలుగుబట్టి ఒకసారి ఎత్తుకుపోయింది. అప్పుడు నేను ఏం చేసింది తెలుసా, రాజా వినండి, నాకు దేవుడు చేసిన కార్యాలు, నాకు దేవుడు చూపించిన అద్భుతాలు, నా పట్ల దేవుడు చేసిన మేలేంటి అంటే, మందలోంచి ఒక గొర్రె పిల్ల ఎత్తుకుపోయినప్పుడు సింహం ఎత్తుకు వెళ్ళిపోతుందంట నోట్లో పెట్టుకొని, దాని ఎదుట పరిగెత్తి, దాని వెనకాల పరిగెత్తి సింహము నోటులో ఉన్న ఆ గొర్రె పిల్లను తీసి దాన్ని చంపడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. మరి నేను బాలుంది కదా, మరి దాన్ని ఎలా చంపగలిగాను? దేవుని ఆత్మ కలిగి ఉన్నాను కనుక దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చెప్పాడంట. నేను బాలుడినే అవ్వచ్చు, నేను బలహీనుడినే అవ్వచ్చు, నాకు శక్తి లేకపోవచ్చు, కానీ నా పట్ల చేసిన కార్యాలు, అడవుల్లో మందలో ఒక గొర్రె పిల్ల ఎత్తుకుపోయినప్పుడు, ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నా పట్ల చేసిన కార్యం ఏంటో తెలుసా, సింహము నోటులో నుంచి గొర్రె పిల్ల తీసి దాన్ని చంపడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఇంకొక మాట అంటాడు కిందన, ఆ సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడి చేతుల నుండి నన్ను విడిపించనని చెప్పాను. అర్థమైందా మీకు? సింహం నుండి బలము నుండి, ఎలుగుపెంటి బలం నుండి నన్ను రక్షించినోడు ఈ సున్నతులని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఏ పార్టీ వాడు? దేవుడు గత సంవత్సరాలు చేసిన ఆ కార్యాలు, పూర్వదినాన చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. అప్పుడు చేసినోడు ఇప్పుడు చేయగలరేటి, అప్పుడు చేసినోడు ఇప్పుడు చేయగలరేటి, అప్పుడు అయ్యింది కానీ ఇప్పుడు అవుద్దా? ఆ పరిస్థితులు వేరండి, ఇప్పుడు ఈ పరిస్థితులు వేరండి, ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరండి, అయ్యి బాబా అప్పుడు శక్తి వేరండి, ఇప్పుడు శక్తి వేరండి అని నిరాశ నిస్పృహలు లేదు దావీదు. అప్పుడు చేసే దేవుడు ఇప్పటికీ చేయగలడు, ఎప్పటికీ చేయగలడని విశ్వాసం దావీదు. గత సంవత్సరంలో చేసిన మేలు ఈ సంవత్సరంలో అధిక మేలు చేయగలిగిన దేవుడు. ఎందుకంటే నేను యెహోవా మీద ఆనుకున్నాను, యెహోవా శక్తి మీద నేను నమ్ముకున్నాను కనుక దేవుడు నాకు పరిపూర్ణత, నెమ్మది కలగచేయవాడు, పరిపూర్ణత, శక్తి కలగచేయవాడు నా దేవుడు అని విశ్వసించాడు దావీదు. ఆ టైం వేరండి, ఆ దినాల్లో అప్పుడు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం వేరండి బాబు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి అని చాలామంది విశ్వాసాలు బలహీనమైపోతుంటాయి, సన్నగిల్లిపోతుంటాయి. అప్పుడు చేసే ప్రార్థన, అప్పుడు చేసే శక్తి, అప్పుడు కలిగిన ఆత్మ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, పరిస్థితులు రోజులు మారలేదు, నువ్వు మారావు. మన కుటుంబ పరిస్థితులు, స్థితులు మారాయి, మన ఆరోగ్య పరిస్థితులు మారాయి కనుక మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతించలేకపోతున్నాం. అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు ఎందుకు చేయలేడు? దావీదు అన్నాడు, అప్పుడు ఎలుగుబంటి బలము నుండి, సింహమ బలము నుండి రక్షించిన దేవుడు ఇప్పుడు ఫిలిష్తీయుడి చేతిలోంచి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు. అప్పుడు నేను వాటి నుంచి జయం పొందుకున్నాను, ఇప్పుడు కూడా నేను జయం పొందుకుంటాను. అప్పుడు సింహము నుంచి విడిపించిన దేవుడే ఇప్పుడు ఫిలిష్తీయుడి చేతిలోంచి కూడా విడిపిస్తాడు. అంటే దావీదు అప్పుడు ఆ మందలో గొర్రెను రక్షించడానికి దావీదు బలము కాదు, మనిషి బలము, మనిషి శక్తి వల్ల కాదు, ఆ బలము దేవుని బలము నమ్ముకున్నవాడు దావీదు. అందుకే ఫిలిష్తీయుడు అరుస్తున్న గర్జనకు, ఫిలిష్తీయులు వేస్తున్న రంకెలకు, ఆ బొబ్బరిస్తున్న కేకలకు
ఇజ్రాయేలు ప్రజలు భయపడ్డారు, సింహాసనం మీద కూర్చున్న సౌలు భయపడ్డాడు. కానీ చిన్నపిల్లడో, బలహీనుడో, బలము లేదు, యుద్ధ నేర్పలేన ఆ దావీదు మాత్రం భయపడలేదు. ఎవరో తెలుసా? ఈ సున్నతులని పిలుస్తుడు ఎంత చూడండి. మీరు వీడికి భయపడతారు కానీ నేను మాత్రం ఏ పార్టీ వాడు. దావీదు బలము ఎక్కడుందంట? దేవుళ్ళో ఉందంట. దావీదు తన బలాన్ని, తన స్థితిని, తన వయసును చూసుకోలేదు. దేవుని శక్తిని చూసుకున్నాడు, దేవుని స్థితిని చూసుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు తన బలాన్ని చూసుకున్నారు, దావీదు దేవుని బలాన్ని చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అక్కడ 37వ వచనంలో అంటాడు, సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి రక్షించిన దేవుడే ఈ ఫిలిష్తీయుడి చేతిలోంచి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు. యుద్ధమునకు పంపించండి. నీ ఎదుట ఉన్న సింహాన్ని ఏం చేస్తున్నావు? సింహం అంటున్నారు, మా ఇంట్లో కుక్కలు తప్ప, మా వీధిలో కుక్కలు తప్ప ఏముండవు, సింహం ఏంటండి బాబు అని చెప్పే కదా. మన పరిస్థితులే సింహాలు, మన సమస్యలే మన సింహాలు. మనము దేని చేత మనము యుద్ధం చేస్తున్నాము అదే మనకి సింహాలు. సింహము అంటే బలమైంది. ఏంటా బలమైంది? ఏంట రింకులేస్తుంది? ఏంటా కేకలేస్తుంది? నీ సమస్యలే బలమైందేమో. సమస్యలు ఎప్పుడైతే బలమైపోతాయో మనం బలహీనమైపోతామో, దాని చేత మనము ఓడిపోతామో అప్పుడే మనకు నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ వచ్చేస్తుంది. ఈ దినాల్లో అప్పుల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, కొన్ని కుటుంబ సమస్యల వల్ల మరణం ఎత్తుకవుతున్నాడు అంటే ఆ బలమనే దాన్ని జయించలే. ప్రస్తుత కాలము యవనులు ఏం చేస్తున్నారు? దేన్ని జయించగలుగుతున్నారు? శరీరాన్ని జయించగలుగుతున్నామా? లోకంలో ఉన్న కోరికలు, ఆశలు, ఈ లోకపున్న రంగులు, హంగులు, లేకపోతే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను జయించగలుగుతున్నాడు యవనస్తుడు? శరీరాన్ని జయించలేకపోతున్నాడు, కోరికల్ని జయించలేకపోతున్నాడు. సింహమును చీల్చగలుగుతున్నావా? లేకపోతే సింహం చేతిలో నువ్వే ఓడిపోతావు. ఏంటా సింహం? ఏంటా బలమైనది? ఏంటా బలమైనది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తే నీ శరీరంలోనే అనేక సింహాలు ఉన్నాయి. నిన్ను ఆత్మస్థితిలో దిగజార్చటానికి, నిన్ను ఆత్మస్థితిలో ముందుకెళ్ళకుండా, నిన్ను బలపరచకుండా బలహీనపరచడానికి, దేవుని శక్తి నుంచి నిన్ను దూరం చేయడానికి, దేవుని నుంచి నిన్ను దూరం చేయడానికి, ప్రార్థనలో నుంచి నిన్ను దూరం చేయడానికి, వ్యక్తిగతంగా భక్తులను నిలబడడానికి, నువ్వు స్థిరపడడానికి అది ఒప్పుకోదు. నీ శరీరం ఎప్పుడు కూడా నీ ఆత్మని ఏం చేస్తుందంటే పోరాటం జరుగుతుంటుంది. శరీరంలో ఉన్న అనేక సింహాలను జయించగలగాలి. ఒక మొక్క ఎదుగుతూ ఉంది అంటే ఆత్మ ఒక మొక్క ఎదుగుదల ఎవరో పాడు చేయరు, ఆ చుట్టూ ఉన్న కంచె పాడు చేస్తుంది. కనుక ఒక మొక్కకు ఎదుగుదల, ఒక మొక్క వేసాం అది ఎదుగుతుంది, మంచి పంట వచ్చేలా ఉంది, లేకపోతే మంచి ఎదుగొచ్చేలా ఉంది, దాని చుట్టూ వేసే కంచె ఆ ముళ్ళులే ఆ పంటని ఆపేస్తుంది. ఎప్పుడైతే ఆ కంపు కానీ ఆ ముళ్ళు ఆ పంట మీద వెళ్ళిందో, లేకపోతే ఆ మొక్క మీద వెళ్ళిందో, ఆ మొక్క ఇంకెదగదు. ఎందుకు? ఆ ముళ్ళు దాన్ని ఆపేస్తుంది. నీ ఆత్మస్థితిలో నువ్వు ఎదుగుదలా, ఆత్మీయ అభివృద్ధి, దేవునిలో నువ్వు ముందుకెళ్ళడము, దేవునికి దగ్గర అవ్వడము ఏ ముళ్ళు ఆపేస్తుంది? ఆ ముళ్ళు తొలగించుకుంటేనే కానీ, తీసేస్తేనే కానీ, చంపేస్తేనే కానీ నీ ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందలేవు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలను ఆపడానికి ఆపివేసే ప్రతి ముళ్ళును చంపేయాలి, తీసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన ఆత్మస్థితిలో వృద్ధి పొందించాలని, ఒక మంచి స్థితిని ఇవ్వాలని, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో మనం కూర్చోబెట్టాలని, ఒక హెచ్చిన స్థితిని. అందుకంటాడు, సౌలుకు నా కృప దూరం చేసినట్లుగా దావీదు నా కృపను దూరం చేయను అంట. దావీదు అంతకంతకు వృద్ధి పొందినట్లుగా. కారణం ఏంటి అంటే సౌలు మనుషుల బలాన్ని, తన బలాన్ని నమ్ముకున్నాడు, దావీదు దేవుని బలాన్ని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప విషయం ఏంటి అంటే నీ ఆత్మస్థితుల్లో నువ్వు దేని చేత నువ్వు బలపడుతున్నావు. ఆత్మస్థితిగా ప్రార్థన శక్తిలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, కుటుంబారాధనలో కానీ, దేవుని నీ వాక్యము ఆలోచనలో కానీ, నీ జీవితపు ముందు కొనసాగుతున్న భక్తి విషయంలో నేను పాడు చేసే ప్రతి శరీరపు ముళ్ళును నువ్వేం చేయాలో తెలుసా? తుంచేయాలి. నీ శరీరంలో ఉన్న కోరికలు, నీ శరీరంలో ఉన్న కొన్ని పరిస్థితులు ఏం చెప్పేయాలో కొన్ని చెప్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదామా? 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశయు, విగ్రహారాధమును, ధనాపేక్షను చంపేయండి. చంపేయండి అన్నాడా? తీసేయండి అన్నాడా? చంపేయండి. నీ ఎదుటనున్న సింహమును చంపే. సంసోను దారి మార్గాన్ని వెళుతున్నప్పుడు సంసోను దారి పక్కకు పోలేదు. ప్రభువా నువ్వు తోడున్నా కదా ఈ సింహాన్ని పక్కకు చేర్చి ప్రభువా, అలా వెళ్ళిపోయేలాగా ఇలా వెళ్ళిపోయేలాగని ప్రార్థన చేయలా. దేవుని ఆత్మతో నింపబడిన సంసోను, దేవుని శక్తితో నింపబడిన సంసోను మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు. దేవుడు తోడై ఉన్నాడు అంటే చెప్పాను కదా, దేవుడు తోడై ఉన్నాడంటే తొలగించడం కాదు, దాన్ని పోరాడే శక్తి నీకు ఇవ్వాలి. అదే దేవుడు తోడై ఉన్నాడు అంటే. నేను నీకు తోడై ఉన్నాడు, ఎల్లో ఆడేం చేస్తాడు చూద్దాం, వెళ్ళి యుద్ధం చేయి, ఆడేం చేస్తాడు చూద్దాం. నేను ఉన్నా కదా, నీకు ఎందుకు? మీరు ఫైట్ చేయి, సమస్యతో నువ్వు ఫైట్ చేయి, సమస్యలతో నువ్వు ఫైట్ చేయి. ఏ ఇబ్బందులతో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో, ఏ చింత ఉందో, నీకు ఏ బాధ ఉందో, ఏ కన్నీరు ఉందో, దాంతో నువ్వు ఫైట్ చేయి. ఫైట్ చేయడానికి శక్తిని దేవుడు ఇస్తా. దేవునికి స్తోత్రం చెప్పి శ్రమ తీసే శ్రమ నుంచి విడిపించటానికి పరీక్షలు పాస్ అవుతే, పరీక్షల్లో పోరాడితే, పరీక్షల్లో నువ్వు గెలిస్తేనే దానికి మంచి గెలుపు ఉంది. కానీ పరీక్షలే లేకుండా ఉంటే ఏ గెలుపు ఉంది? ఒక తండ్రి అన్నాడంట, ఈ యథ పరీక్షలు వచ్చి సెలబెడుతున్నాయండి, లేకపోతే మా అబ్బాయి చాలా దూరం పోయాడు బాబా, 10th క్లాసు 10 సార్లు చదువుతూ వస్తున్నాడు, ఈ పరీక్షలు వచ్చి పాడు చేసేస్తున్నాయి, లేకపోతే మా అబ్బాయి ఎంత దూరం వెళ్ళిపోనో అంటే. పరీక్షలు లేకపోతే మనిషి ఏమవుతుందో తెలుసా? మార్చబడు. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే పరీక్ష ఉండాలి. ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఉండాలంటే పరీక్ష ఉండాలి. జయం పొందుకోవాలంటే, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, ఒక గొప్ప గురుని, ఒక బహుమానం పొందుకోవాలంటే అది సాధారణ విషయం కాదు. గురు యొద్దకు పరిగెత్తేవాడు ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ మెట్టి ఎక్కుతూ ఎన్నో ములులు, ఎన్నో పెంకులు దాటుకుంటూ రక్తాన్ని చింతించుకుంటూ వెళ్తేనే కానీ గొప్ప బహుమానాన్ని పొందుకోలేదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే అందుకంటాడు దావీదు, అయ్యా నేను ఎక్కడైనా ఎత్తుకుని ఎక్కించు వాడవో నీవే. దేవునికి స్తోత్రం. నీ ఎదుటనున్న సింహాన్ని చంపేయాలి. అదేంటి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రయు, ఇంకోటి అంటాడు కామత్వము, దురాశ, విగ్రహారధము, ధనాపేక్ష. ఇవి తీసేసుకో, ఇవి చంపేసుకో. నీ ఎదుటున్న సింహములు, నీ శరీరంలో ఉన్న సింహ ఇవే. బలముగా పేరుకుపోయి నీ ఆత్మశక్తిని ఎదగకుండా చేసే ములులు ఇవే. నేను ఫలభరితంగా చేయకుండా, నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండకుండా, దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఇవే. ఏంటది? జారత్వం. దేని విషయంలో సాంగత్యం చేసి, ఏ విషయంలో అలవాటు చేసుకుంటూ నీ స్థితిని, నీ భక్తిని దిగజార్చుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇది నాది గౌరవము, ఒక ఆధిక్యత, ఒక పరిస్థితులు నీకున్నాయా ఈ దినాల్లో? దేనికోసమో నువ్వు జారిపోయావు, దేనికోసమో నీ స్థితిని జార్చేసుకుంటున్నావు. అలవాటును కానీ ఆచారాలు కానీ తొలగించుకో, దాన్ని చంపేసుకో. నాకున్న ఈ దీనివల్ల జారిపోయినయ్యా, దీనివల్ల నా పరిస్థితులు దూరం అయిపోయింది, దీనివల్ల నీకు లొంగిపోయానయ్యా, దీనివల్ల నేనే నీ శక్తిని పోగొట్టుకున్నాను. నీ పరిస్థితులు నీకు ఏదైతే ఆటంకంగా ఉన్నాయో, అడ్డుగా ఉన్నాయో, అది బలంగా ఉన్నాయో, దాన్ని ఈ రాత్రికాలం, ఈ ఉదయకాలం నేను దాన్ని చంపే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జారత్వమును, అపవిత్రత, పవిత్రమైన మాటలు, పవిత్రమైన స్థలాల్లో, పరిశుద్ధంగా ఉండవలసిన స్థితిని పోగొట్టుకొని అపవిత్రమైన స్థలాల్లో, అపవిత్రమైన మాటలు, అపవిత్రతను అంటించుకుంటూ దేవుని మహిమను పోగొట్టుతున్న, దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్న క్రైస్తవుడు ఎంతమంది ఉన్నారంట? చాలామంది ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని శక్తికి. అందుకంటే నీ వల్లే కదా లోకంలో అనేక అన్యుల మధ్యన నాకు అవమానం చేశారు. అవమానం ఎందుకు వచ్చిందో తెలుసా? మీ వల్లే. మీరు ఉండవలసిన స్థలంలో ఉంటే, నేను ఎక్కడైతే ఉంచానో అక్కడ మీరు ఉండుంటే, నేను ఏ స్థితిలో ఉంచానో ఆ స్థితిలో మీరు ఉండుంటే, నేను ఏ వస్త్రం ఇచ్చానో ఆ వస్త్రం మీరు కాపాడుకుని ఉంటే, నేను ఏ రక్షణ ఇచ్చానో ఆ రక్షణ మీరు కాపాడుకుని ఉంటే, మిమ్మల్ని బట్టే కదా నాకు ఏమవుద్ది? ప్రజల మధ్యలో మహిమ ఘనత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. అక్కడ రాయబడిన అపవిత్రత, కామత్వము, నీవు దానికి కోరుకొని దాన్ని ఆశించి నీ శరీరపు కోరికల కొరకు నీ శరీరంలో ఉన్న ఆశల కొరకు రేకెత్తించి దేవుని నామాన్ని పోగొట్టుకొని దేవుని నామాన్ని అవమానం తెచ్చి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇంకా లోతుకి వెళ్ళకూడదు కానీ ఇక్కడ ఇంకో మాట రాయబడింది, దురాశ గర్భము ధరించి ఏం కంటుందంట, పాపం. నీకు సందవలసింది, నీకు అవసరం లేనిది, నీకు అవసరం లేనిది నీకు చేరకూడదు. నీకు సంబంధించలేని స్థలాల్లో నీకు సంబంధించలేని స్థితికి నీకు అవసరమే లేదు. దాన్ని నీవు ఏదైతే ఇష్టపడుతున్నావో అది ఇది కాదప్పుడు దాని మీద ఇష్టం పోగొట్టుకోవడమే దురాశ లేకపోవడం అంటే. దురాశ అంటే ఏంటి తెలుసా, నీకు బాగా ఇష్టమైంది అది నీది కాదు, అది ఎవరితో. దానికోసము నువ్వు ఆశించి దానికోసం ఏదైనా చేయడమే దురాశ. ఇంకొక రాయబడిన మాట అక్కడ జ్ఞాపకం చేస్తే, విగ్రహారాధన అంటే లోకములు అన్యాచారము చేసుకున్న ఆరాధనలు కాదు. విగ్రహారాధన అంటే నువ్వు ఏదైతే ప్రతిష్ఠించుకున్నావో నీ హృదయంలో, దేవునికి ఇవ్వాల్సిన స్థానము నువ్వు దేనికి ఇచ్చావో, నీ ఫోన్కి కానీ, టీవీకి కానీ, సీరియల్కి కానీ, లేకపోతే నీ పనికి కానీ, వ్యాపారం కానీ, ప్రయాణాలకు కానీ, విందులు కానీ, లేకపోతే పార్టీలకు కానీ, లేకపోతే కురుడుకొని స్నేహితులతో ఎంజాయ్ చేయడం కానీ, ఏ స్థితి అయినా సరే దేవుని కంటే ఏదైతే ప్రాముఖ్యత ఇచ్చావో అదే విగ్రహారాధన. అదే దేవుని స్థానాన్ని ఇంకొలికిచ్చడం అంటే. దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఒకరికి ఇవ్వాల్సిన స్థానము, ఒకరికి ఇవ్వాల్సిన మొదటి స్థానము దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చినా కానీ దేవుడు ఒప్పుకో. దాన్ని ఏమంటారు, విగ్రహారాధన. ఇంకా లాస్ట్గా ధనాపేక్ష. మనిషి డబ్బు కోసం బ్రతకూడదు. మనిషి అవసరం తీర్చేది డబ్బే కానీ డబ్బే మనిషి కోసం బ్రతకూడదు. డబ్బు కోసం మనిషి బ్రతకూడదు. డబ్బు మనిషిని ఏం చేస్తుంది, బానిస చేసుకుని ఆడిస్తుంది. నాకు డబ్బు అవసరం, డబ్బు నేను వాడాలా, నన్ను డబ్బు వాడకూడదు. కొంతమంది జీవితాలు వారు తినాలన్నా ఉన్నాలన్నా ఆలోచనలు, పనులు, ప్రయాణాలు అన్ని డబ్బు కోసమే. ధనాపేక్ష. ఈ దినాల్లో గుడికి, దేవుని మందిరాన్ని, ప్రార్థన సమయాన్ని అన్నీ పోగొట్టేసుకున్నాం. దేనికోసం అంటే నీ వ్యాపారంలో వల్ల, నీ పనుల వల్ల దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలించగనక ఇప్పుడు ఆ సమయాన్నంతా దేవుడు ఏర్పరచుకున్నాడు. ధనాపేక్ష. ఈ టైంతో ఇంకో టైంకి ఒక గంట చేసేస్తే ఇంక ఇది వస్తుంది, ఇంకో గంట జాయిగా చేసేస్తే ఆ గంట ఒక గంట కూర్చుంటే సరిపోద్దులే, ఒక అరగంట కూర్చుంటే సరిపోద్దులే అని మందిరానికి అరగంట వచ్చే చాలా దరిద్రులు ఉన్నారు దినాల్లో. క్రైస్తవుడు ఒక అరగంట వచ్చి గంట చేసి ఆరాధన చేసి, క్రైస్తవుడా ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంటున్నావు. ఎందుకు ఖాళీగా ఉన్నావు తెలుసా, ఒకప్పుడు దేవుని సమయాన్ని దొంగిలించేస్తావు కనుక, ఒకప్పుడు దేవుని సమయంలో నువ్వు పోగొట్టుకున్నావు కనుక. డబ్బు అంటే పరిగెత్తావు. ఇప్పుడు ఏం చేసింది నీ డబ్బు? ఏమిచ్చింది? సుఖాన్ని ఇచ్చిందా, సంతోషాన్ని ఇచ్చిందా? దేవుని భక్తిని పోగొట్టుకుని దేవుని మందిరాలను మూసేవలసిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. జాగ్రత్త. నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావో, ఏది నిన్ను పాడు చేస్తుందో, ఏది నీకు ఆటంకంగా ఉందో, దేవునికి నీకు ఆటంకపరిచే ప్రతి స్థితిని, ప్రతి స్థాయిని కూడా తొలగించుకోవాలి. అందుకే సంసోను అన్నాడు, దాన్ని చంపేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు చేయవలసిన పని ఏంటి అంటే, నీ ఎదుటనున్న బొబ్బొరిస్తూ గర్జిస్తున్న అరుస్తున్న ప్రతి కేకల్ని నువ్వు చంపేయాలి. అంటే చేయవలసిన పని ఏంటి అంటే, దేవుడు తోడు కోరుకో, రెండోది దేవుని ఆత్మను కోరుకో. అతడు దేవుని చేత ప్రేరేపించబడి చేసిన పని ఏంటి తెలుసా, దేవుని ఆత్మ కలిగి సంసోను సింహమును జయించాడు. ఈ లోకంలో నీకు ఏది ఆటంగా ఉందో, ఏది అడ్డుగా ఉందో, ఏది నీకు ఆపేస్తుందో నీ స్థితిని, నీ భక్తిని, ఆ ఆటంకములని, అలవాట్లన్నీ, ఆ ప్రతి పరిస్థితిని కూడా నువ్వు దాన్ని తొలగించులాగున నువ్వు చేయవలసింది ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. అయ్యా, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో నేను చాలా విషయాలు పోగొట్టుకున్నాను అయ్యా, చాలా భక్తిని పోగొట్టుకున్నాను, ప్రార్థన సమయాన్ని పోగొట్టుకున్నాను, ఆదివారం ఆరాధన పోగొట్టుకున్నాను అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇక మీదటి నేను భక్తిగా, నీతిగా, యథార్థతగా నీకు మహిమ తెచ్చే బ్రతుకు నాకు దయచేయండి అయ్యా. నా ఎదుటున్న సింహమును సంహరించులాగున, నా ఎదుటున్న సింహమును, పరిస్థితులు, క్లిష్టమైన ఆటంకాలు, అవరోధాలు, ప్రతి పరిస్థితులని నీవు దాటుకుని వెళ్ళేలాగున్నా దాన్ని దాటించే శక్తి నాకు దయచేయండి.
దాన్ని జయించే శక్తి నాకు దయచండి, దాన్ని ఓడించే శక్తి నాకు దయచండి అయ్యా. నేను దాని చేతిలో ఓడిపోకూడదు అయ్యా, నా చేతిలో అది ఓడిపోయేలాగా నీ ఆత్మ నాకు అనుగ్రహించండి. నీ శక్తి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. సంసోను దేవుని ఆత్మ చేత ఎలా ప్రేరేపించబడి దాన్ని జయించాడో, నేను నీ ఆత్మ చేత ప్రేరేపించబడి అయ్యా, నాలో ఉన్న నాకు ముళ్ళుగా ఉన్న అయ్యా, నాలో ఉన్న ప్రతి ఏదైతే నీకు ఇష్టం లేదో వాటన్నిటిని జయించులాగున్నా తండ్రి, దాన్ని చంపేసేలాగున్నా తండ్రి, దాన్ని హతమార్చులాగున్నా తండ్రి, నాలో నీవు ప్రభు నీ ఆత్మ నింపండి, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో మీరు కార్యం చేసి కృప చూపించమని మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.